సో వారికోసిల్ కి సర్జరీ ఆప్షన్స్ అక్కర్లేదు, చిరంజీవి హాస్పిటల్స్ లో జస్ట్ నీడిల్ తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది అని విన్నాము. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ సార్? అవునమ్మా, వారికోసీల్ అంటే మనకి యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి చాలా మందికి మగవాళ్ళలో ఏమవుతుందంటే టెస్టిస్ భాగంలో ఈ చెడు రక్త నాళాలన్నీ ఉబ్బిపోయి ఒక సంచిలా తయారవుతాయి అనమాట. వీటిని వెరికోసీల్ అనే ప్రాబ్లం అని అంటాం. దీనివల్ల డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది, నొప్పి, కొంచెం ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళల్లో మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం వారికోసీల్ కి. దీనికి మామూలుగా అయితే కట్ చేసి మొత్తం ఓపెన్ సర్జరీ చేసి లైగేట్ చేస్తాం. ఇలాంటి ఏం లేకుండా మనం ఒక ఎంబోలైజేషన్ అనేది ఒక చిన్న సూదితోనే మనకి వారికోసీల్ కి లోపల ఒక క్యాథెటర్ పంపించి ఏదైతే ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని బ్లాక్ చేసేస్తాం. సో దీన్ని వెరికోసీల్ ఎంబోలైజేషన్ అంటారు. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మనం వాడి చేయడం వల్ల చేయించుకున్న ఒక 2-3 hours లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్ ఉండక్కర్లేదు, వాళ్ళకి ఏం కట్ అనేది ఉండదు, సూచన అనేది ఉండదు, అండ్ వాళ్ళ పనులు కూడా వాళ్ళు నెక్స్ట్ డే నుంచి నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ వెరికోసీల్ ట్రీట్మెంట్, ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్, మైక్రోవాస్కులర్ సర్జరీ ట్రీట్మెంట్ కూడా మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఓకే.